नमोस्तु रामाय सलक्ष्मणाय देवी च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कनवृद्गणेभ्यः जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं कलिकालोचितं धर्मं नाम संकीर्तनात्मकं निर्णेतुमवतीर्णन्तं प्रेमिकं सद्गुरुं भजे। రామభద్ర క్షేత్రంలో ఈరోజు భాను సప్తమి పుణ్యకాలం, ఫల్గుని నక్షత్ర పుణ్యకాలం, సీతారాముల వారి యొక్క వివాహం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరిగినట్టుగా మనకు రామాయణ గ్రంథం మనకు చెప్తుంది. అలాంటి గొప్ప శుభ సందర్భంలో రామభద్ర క్షేత్రంలో గత సంవత్సరం కంచి జగద్గురువులు ఇక్కడ విజయయాత్ర సందర్భంలో ఇక్కడ ఏమి జరుగుతుంది అని అడిగినప్పుడు గోక్షేత్రం జరుగుతుంది, వేరే ఏమిటి అని అడిగిన వెంటనే ఇక్కడికి మూల ఆధారమైనటువంటి బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ గారు వేద పాఠశాల అని రామచంద్ర ప్రభువే ఆయన హృదయంలో ప్రవేశించి ఇలాంటి మాటలు వ్యక్తించారు. అది ఇదే సత్యం. శిక్షలో ఒక శ్లోకం ఉంది, హవిర్గంధో గవాంరేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహమాత్రేణ సర్వపాపై విముచ్యతే అని శిక్షాశ్లోకం. దానికి అర్థం ఏమిటి అంటే, ఎక్కడ హోమం యొక్క భగవానుడికి ఎన్నో హోమం మహాగణపత్యాది హోమాలు చేస్తూ ఉంటాం, ఆ హోమం యొక్క పొహ ఆ ధూమం ఎక్కడ ఉందో, గవాం రేణు ఎక్కడ ఆవు యొక్క రేణు పాదధూళి గోధూళి ఎక్కడ ఉంటుందో, వేదానాం ధ్వని వేదమంత్రం యొక్క ధ్వని ఈ మూడు ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం అనేటటువంటి పదము యొక్క ప్రవర్తనే ఉండదంట. చిత్రగుప్తుడు అనేటటువంటి యమధర్మ మహారాజు యొక్క మంత్రి ఉంటాడు కదా, ఆయన ఇటువైపే చూడరంట. ఎందుకంటే ఇక్కడ ఏం ఉండదు, నాకేం పని లేదు, వెళ్ళిపోతాడు. అంటే ఏదైనా ఒకటి ఉంటేనే చాలు అని మనం అనుకుంటే, ఈ రామభద్ర క్షేత్రంలో వచ్చి చూస్తే పిల్లలందరూ వేదం చదువుతున్నారు. అక్కడ చూస్తే విశేషమైనటువంటి గోసేవ, బయట వచ్చి చూస్తే అద్భుతమైనటువంటి హవనం జరుగుతుంది. ఇలా ఒకే చోటలో ఈ శ్లోకంలో ఏదైనా ఒకటి ఉంటే చాలు అని చెప్పారు, కానీ మూడు కూడా ఇక్కడ జరుగుతుందంటే అక్కడే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పినట్టుగా ఆ రామచంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణ కృప ఇక్కడ జరుగుతుంది. వేదం అనేది అంత సులువుగా ఎవరికి రావు. ఎంతో కోటి జన్మం పుణ్యం చేసి ఉంటేనే ఒక్క అక్షరం ఇంటికి వస్తుంది. చాలా కష్టం. ఎంతమంది ఉన్నారు లోకంలో. శాస్త్రం ఏం చెప్తుంది, బ్రాహ్మణేన నిష్కారణం షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చ అని శాస్త్రం. ఒక్కొక్క బ్రాహ్మణుడు కూడా పుట్టితే వాడు నిష్కారణంగా వేదాధ్యయనం చెయ్యాలి. స్కూల్ చదివితే నేను డాక్టర్ కాబోతున్నాను, నేను ఇంజనీర్, నేను లాయర్ అని IAS ఒక్కొక్కరు కూడా చెప్తారు. వేదం చదువుతున్న వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి అడిగితే ఎందుకోసం వేదం చదువుతున్నారంటే లోకక్షేమం కొరకు నేను కూర్చొని పారాయణం చేసుకుంటున్నాను, అంతేకాని స్వార్థం అనేది కించిత్ కూడా ఉండదు. అదే వేదం యొక్క ఒక తత్వం. అలా నిష్కారణంగా వేదాధ్యయనం చెయ్యాలి అని చెప్తే మీకు ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఉన్నా దాంట్లో తక్కువ 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 తీసుకొచ్చి వేద పండితుడు అనేటటువంటి ఒక జాతి రీతిగా వచ్చేసి అంత తక్కువ అయిపోయే సమయంలో పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని పరమాత్మ చెప్పినట్టుగా నడిచే దేవుడైనటువంటి మంచి పరమాచార్య వారి కాలంలో ఒక 70-80 సంవత్సరం ముందు చూస్తే మనకు ఒక 3 ఘనపాఠం 4 ఘనపాఠం ఉంటే ఆశ్చర్యం. అలాంటి ఒక సమయంలో వారి యొక్క పరిపూర్ణ కృప, శృంగేరి జగద్గురు యొక్క పరిపూర్ణ కృపతో ఈ రోజు 1000 మంది ఘనపాఠిగా
జగద్గురు యొక్క పరిపూర్ణ కటాక్షం. అలాంటి వేదానికి పరమాచార్యులు అక్కడ వెళ్ళి చెప్పారు. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, నేను వేదాధ్యయనమే చేయలేదండి, మీరు చెప్తున్నారు, నాకు ఏదైనా ప్రాయశ్చితం ఉందా? వేదం చదవలేకపోతే బ్రాహ్మణ్యం పోతుంది చెప్తున్నారే, ఏమి తాపపడకు. ఎవరు వేదాధ్యయనం చేస్తున్నారో, ఎక్కడ వేద పాఠశాల జరుగుతుందో దానికి వెళ్ళి కైంకర్యం. నీ యొక్క సొమ్మని వేదమాతకి కైంకర్యం చేయి, దాంట్లో సగం ఫలం నీకు వచ్చేస్తుంది, నీకు కూడా మోక్షమే. సత్యం ఇదండి. ఇలా మనం వేదప్పుడు రాజులు కాపాడేవారు. అమలాపురం అలాంటి క్షేత్రం గ్రామానికి వెళ్తే ఇరగవరం అన్ని రాజులు గారు దానం ఇచ్చి వేదాధ్యయనం కోసం ఇచ్చిన సమయం. కానీ ఈ రోజు ఒక పరిస్థితిలో మనమే మనల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాము. కాబట్టి మనమందరం ఏకాగ్రంగా అక్కడక్కడ వేద పాఠశాల ప్రారంభించి అక్కడ 4-5 చదివినా కూడా చాలు, ఆ క్షేత్రం పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని కలుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామచంద్ర క్షేత్రంలో గత సంవత్సరం సంతోష్ కుమార్ గారు గురువుల యొక్క అనుగ్రహము చేత ఇక్కడ వేద పాఠశాల ప్రారంభించి బేసిక్ వాళ్ళ కింద ఎవరైనా స్కూల్కి వెళ్ళినా కూడా వారు సాయంత్రం వచ్చి నేర్చుకోవాలి ఆ వేదం అనేది ఒక అద్భుతమైనటువంటి సంకల్పం కలిగి మన బ్రహ్మశ్రీ హరిహర సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, మా వేదభవన వైస్ ప్రిన్సిపాల్ స్వామినాథన్ గారు, మా బావగారి యొక్క సుపుత్రులు మంచి ఉత్తమ ఘనపాఠి రోజు వారానికి 3 రోజులు వచ్చి ఇక్కడ సాయంత్రం కూడా ప్రారంభమే మన బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ గారి యొక్క కుమారుడితో ప్రారంభించి వాళ్ళతో 4 మందితో ఏదైనా నేర్పిస్తే ఆ పిల్లలు చెప్పేది చూస్తే ఎంత అద్భుతం. ఎవరు గుర్తొస్తున్నారంటే మా నాన్నగారు గుర్తొస్తున్నారు. ఆ వంశం వచ్చిన వాళ్ళందరూ వెంకటరామపాటి గారి యొక్క వంశం. వాళ్ళ గురువులు రామస్వామి శర్మపాటి గారు, శ్రీనివాస శాస్త్రి గారు. అది చెప్పే విధానం చూస్తేనే ఎక్కడ అధ్యయనం చేశాడో అది తెలుస్తుంది. కాబట్టి ఒక్క ఆ మార్కుని వాళ్ళు పెట్టేసిపోయారు. రామస్వామి శర్మ మా పనులు వాళ్ళని స్మరించడం ఉండలేదు. వాళ్ళ యొక్క అనుగ్రహం అలా వచ్చింది. కాబట్టి సంతోష్ కుమార్ గారు చెప్పారు, ఎప్పుడైనా వేదభవనానికి అనుబంధమైనటువంటి పాఠశాల అని చెప్పారు. ఇది సత్యం అనేది నేను వినిపిస్తున్నాను. ఎప్పుడు కూడా వేదభవనము మన రామభద్ర క్షేత్రం ఒకటే. ఇక్కడ అధ్యయనం చేసే వాళ్ళందరూ కూడా మన వేదభవన శిష్యులే అనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో మొదటి సంవత్సరం పూర్తి సమయంలో ఒక్క వార్షికోత్సవం పెట్టి పిల్లలకి యొక్క ఉత్సాహం కోసం, రాముల వారి యొక్క అనుగ్రహం కోసం, ఒక వేద పండితుడిని గౌరవించాలి అనేటటువంటి ఒక మనస్సు సంకల్పంతో 4 రోజుల ముందు అడిగినారు. నేను ఒకే మాట చెప్పాను, ఇక్కడ వచ్చిన శరీరం నాది, కానీ ఇక్కడ ఎవరు కూర్చున్నారంటే మా నాన్నగారే కూర్చున్నారు. ఇక్కడ ఈ సన్మానం కూడా మా నాన్నగారికి, శరీరవాదం నేను తీసుకుంటున్నాను, కానీ ఈ సన్మానం మా నాన్నగారికి వెళ్ళి చెందుతుంది. ఎందుకంటే ఆయనకే ఇవ్వాలి, ఆయన అనుగ్రహం వల్ల వచ్చారు కాబట్టి. అది కాబట్టి మా నాన్నగారి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం చేయటం ఈ రామభద్ర క్షేత్రం, గోశాల, వేద పాఠశాల, యాగశాల అన్ని కూడా తరోత్తరం అభివృద్ధి చెంది అందరు పీఠాధిపతులు అందరూ ఇక్కడ రావాలి. విశ్వనాథగుడిలో అర్చన స్వామి పెద్దవారు, తిరుపతిలో అందరూ ఇలాంటి ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా రామభద్ర క్షేత్రంలో వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని ఎదురిస్తూ ఉండాలి. వేదభవనం ఎప్పుడు రామభద్ర క్షేత్రం ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి గొప్ప పాఠశాల తమోత్తరం శ్రేయస్సు ఉండాలి. ఆ విషయం చెప్తున్నాను. మా గురుగారు కృష్ణప్రేమి స్వామి వారు అయితే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ప్రవచనాలన్నీ చేస్తున్నారు కదా, ఆయన 1 లక్ష భాగవత సంపాదన చేశారు. ఆయన 80 వయస్సులో మా నాన్నగారు వెళ్ళి, మాకు గురుగారు, మా కుటుంబానికే గురుగారు 80 మంది ఘనపాఠ్యం పెట్టి 80 రోజులు ఘనస్వస్తి జరిగింది. నభూతో నా భవిష్యత్. అలా జరిగిన సమయంలో గురుగారు నాతో మాట్లాడుతున్నారు, ఒక అబ్బాయిని తీసుకొని ఒక దంపతులు వచ్చి ఈ అబ్బాయిని పాఠశాలకి పెడతాను అని చెప్పి జగద్గురులు వెళ్ళి అడిగితే వెంటనే సమ్మతిస్తారు. కానీ మా గురుగారు గురునాథులు శ్రీ అన్నా గారు చెప్పలే, ఒప్పుకోలేదు. 2 సార్లు అడిగినారు, 3 సార్లు అడిగినారు, 4 సార్లు ఆ తండ్రి అడుగుతున్నాడు. ఆయన వేద పాఠశాల పెట్టాలంటే సమాధానం చెప్పట్లేదు. అందరికి ఆశ్చర్యం, ఏం వేద పాఠశాలకి పెట్టేటప్పుడు గురునాథుడు ఆయన ఎందుకు సంబంధించట్లేదు అంటే ఆశ్చర్యం ఉంది. ఒక 5 నిమిషాల తర్వాత అబ్బాయి యొక్క తల్లి వచ్చి అడిగింది, అన్న నా అబ్బాయిని పాఠశాల పెట్టలేదు. ఎందుకంటే ఒక అబ్బాయి వేదాధ్యయనం చదివి రావాలంటే తండ్రి కంటే తల్లికి విశ్వాసం ఉండాలి. అలా మన సంతోష్ కుమార్ గారి యొక్క శ్రీమతి ఆవిడ గోసేవ చేస్తూ ఆ అబ్బాయిని ఇక్కడ వేదాధ్యయనం చేయాలి అనేది సంతోష్ కుమార్ గారి కంటే ఎక్కువ సంకల్పం ఆవిడ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫలిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా పరమ సంతోషం. మాకు ఇలా అందరూ సౌఖ్యంగా ఉండాలని వాళ్ళు ప్రార్థిస్తూ నేను పూర్తి చేస్తున్నాను. హర
పార్వతీపతయే జానకీకాంతస్మరణం. విశేషం దర్శనం వెంకటరమణ శర్మ గారు ఇచ్చారు. ఇలా అందరి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి రావడం మాకు సంతోషం. ఎవరైనా విజ్ఞాతే ఎస్మిన్ విజ్ఞాతే సర్వవిధం విజ్ఞాతం భవతి శాస్త్రం చెప్తుంది. ఏదైనా ఒక్కటి తెలుసుకుంటే సర్వం. అలా ఒక్కరు శర్మ గారు చూస్తే లోకం మొత్తం చూసినట్టుగా ఆయన పేరే దర్శనం లాంటి ఒక గొప్ప మహనీయులు ఆయన రావడం కూడా చాలా సంతోషం. అందరికంటే మనం అనుకున్నది సంతోష్ కుమార్ గారు ఒక్కరిద్దరిని అనుకున్నారు, కానీ చూస్తే పరివారంతో అందరూ వేదభవన పండితులందరూ రావడం అనేది అదృష్టం. చాలా సంతోషం.